హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు, పెన్షనర్లకు 15% ఏక్యూపీ పునరుద్ధరణ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన ఆర్థిక హక్కుల కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. ముఖ్యంగా 2018 నుండి 2023 వరకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలనే డిమాండ్ అయితే ఊపందుకుంటోంది. ఈ బకాయిల వివరాలను నిశితంగా గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. 2018 నుండి 19 సంవత్సరానికి సంబంధించి 10% బకాయిల కోసం ప్రభుత్వం 1,500 కోట్లు విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. 2019, 20 కాలానికి 20% బకాయిల కింద 3,000 కోట్లు విడుదల చేసినా ఇంకా 2,000 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. అలాగే 2020, 21 నాటికి 30% బకాయిలు అంటే 4,500 కోట్లు, 2021, 22 నాటికి 40% బకాయిలు అంటే 6,000 కోట్లు మరియు ఈ విధంగా అయితే బకాయిలు కుప్పలు తెప్పలుగా చేరుకున్నాయన్నమాట. మొత్తంగా చూస్తే 20,000 కోట్ల రూపాయల బకాయిలు మొత్తం ఉద్యోగులకు ఆహ్, బకాయి పడటం జరిగింది. అంటే ఒక పీఆర్సీకి సంబంధించనమాట. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యాల వల్ల ఈ ఆర్థిక భారం పెరిగినప్పటికీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సంవత్సరం మనకి ఈ సంవత్సరం 2025లో సంక్రాంతి, ఉగాది కానుకగా 6,200 కోట్ల రూపాయలను విడుదల చేయడం ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశాభావాన్నయితే నింపింది. రాబోయే కేబినెట్ సమావేశంలో మిగిలిన బకాయిలపైన చెల్లింపులు పై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఫ్రెండ్స్, మనం గమనించాల్సిందేంటంటే, మనకు గత ఉగాది సమయానికి కొన్ని పెండింగ్ బిల్స్ అయితే 6,200 కోట్ల పైన విడుదల చేయడం జరిగింది. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు పెద్దగా బకాయిలైతే అంత భారీ స్థాయిలో ఏమీ జమ కాలేదు. చిన్న చిన్న బకాయిలు మాత్రం తప్పితే. ఇక దీంతో పాటు 12వ పీఆర్సీ బకాయిలు మరియు ఉద్యోగులు ఆశిస్తున్న 30% మధ్యంతర భృతి ఐఆర్‌పై కూడా కీలక నిర్ణయాలు వెలువడవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం 8% ఐఆర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. పెండింగ్‌లో ఉన్న సీపీఎస్, జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బకాయిలను కూడా ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పెన్షనర్ల సమస్యలు మరింత సున్నితమైనవి. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు గతంలో ఉన్న 15% అదనపు క్వాంటం పెన్షన్ తిరిగి పునరుద్ధరించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం 71-75 ఏళ్ల మధ్య ఉన్నవారికి 7% మాత్రమే అదనపు క్వాంటం పెన్షన్ అనేది అందుతోందని, దీన్ని పెంచాలి అనేది వారు కోరుతున్నారు. వయసు పైబడిన వారు మందులు మరియు ఇతర ఆరోగ్య అవసరాల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ అదనపు పెన్షన్ అత్యంత ఆవశ్యకం. పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 80 ఏళ్లు దాటిన వారికి కూడా పెన్షన్ రేట్లను సమీక్షించి ఆర్థిక భరోసా కల్పించాలని సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ అత్యంత కీలకమైనవి. కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ప్రకారం 2003 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని వారు గట్టిగా కోరుతున్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టాలని, కలెక్టర్ పూల్ ద్వారా బాధితులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి భాషా సంస్కృతిని కాపాడాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత సవాలుగా ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇకపై నెలలో 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని అయితే భావించారు. సో, నెలలో ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరొకసారి సమావేశం ద్వారా పెండింగ్ బిల్లులు మరియు ఇతర పరిపాలనాపరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా మనకు సంక్రాంతికి కొన్ని బకాయిలైనా విడుదల చేసి ప్రభుత్వం ఇప్పుడు ఉగాదికి ముందే మరికొన్ని బిల్లులు క్లియర్ అయితే చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు.